గాయస్ నిజంగా శ్రీజ రీఎంట్రీ ఉంది. 100% శ్రీజ రీఎంట్రీ ఉంది. మీకు శ్రీజ రీఎంట్రీ ఉండకపోతే ఈ వీక్ నుంచి నా వీడియో చూడడం మానేయండి. నేను పక్కా చెప్తున్నా, శ్రీజతో పాటు మన ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ అందరూ బిగ్ బాస్ హౌస్ వచ్చే అవకాశాలు ఉంది. అసలు వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉంటారా లేకపోతే మళ్ళీ వెళ్ళిపోతారా అనేది ఫుల్ వీడియో క్లారిటీగా చెప్తామా. పాయింట్ టు పాయింట్ వాళ్ళకు ఒక పవర్ కూడా ఇచ్చారు. ఆ పవర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చెప్తా. పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో అయితే చెప్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మామ. హై గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ టు షెండెక్స్9 ఛానల్. ఇక్కడ మన ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ ఎందుకు బయటికి నుంచి మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో వస్తున్నారంటే, అంటే అందరు కాదు, మ్యాక్సిమం ఒక మన సెలబ్రిటీస్తో పాటు మన కామన్ మ్యాన్ ఉన్నారు కదా, కామన్ మ్యాన్ కూడా ఎలిమినేట్ అయిన వాళ్ళు మన ఏంది మర్యాద మనిషి, మన హరిత హారిస్ గారు, ప్రియా, ఇంకా మన భరణి శంకర్ గారు, మన ఫ్లోరా, ఈ ఎంతమంది ఎలిమినేషన్ అయ్యారో వాళ్ళందరూ బిగ్ బాస్ హౌస్కి వస్తారు అనమాట. ఈ సండే పక్కా గుర్తుపెట్టుకోండి, సండే రోజు అయితే పక్కా వీళ్ళైతే వస్తారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఎందుకు వస్తున్నారంటే, చూస్తూనే ఉన్నారు బిగ్ బాస్ సీజన్ 9 వరస్ట్ అంటే వరస్ట్గా నడుస్తుంది, మంచిగా నడుస్తుంది అనుకునే టైంకి ఏదో ఒకటి వస్తుంది. టాస్కులు చూసారా, నోట్లో నీళ్ళు పెట్టుకొని ఎవరైతే దూరం ఉంచుతారో వాళ్ళంటే టాస్క్లు విన్నారంట. చెప్పైతే ఎవరైతే హైయెస్ట్లో చెప్పంటే వేసుకుని ఎవరైతే హైయెస్ట్లో పెడతారో వాళ్ళంతా ఈ టాస్క్. ఇది చిల్లర టాస్క్ అంటే చిల్లర టాస్క్ అనిపించింది. అక్కడ ఎంటర్టైన్మెంట్ లేదు, ఏం లేదు. అందుకే ఇలా అమర్దీప్ని అర్జున్ పంపించారు. దానివల్ల కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనే పర్పస్ మీద. కానీ ఇక్కడ మన శ్రీజ ఎలిమినేషన్ అయినప్పటి నుంచి బిగ్ బాస్ హౌస్ గానికి దరిద్రం పట్టింది ఏమో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ అసలు చూశారు కదా ఎంతవరకు రచ్చ జరిగిందో శ్రీజ పర్పస్ మీద. బయట రచ్చ జరుగుతూనే ఉన్నది. గుర్తుపెట్టుకొని గాయస్, ఎవరేమైనా చేయాలనుకున్నా జనాలు తలుచుకుంటే దేనైనా సాధించగలుగుతారు. సో ఇక్కడ వీళ్ళందరినీ ఒక బిగ్ బాస్ హౌస్లో పంపుతారు అన్నమాట. అంటే మనం బిగ్ బాస్ 8లో మన ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ అందరిని లోపల తీసుకొచ్చి నామినేషన్ చేసే ప్రక్రియ, నామినేషన్ వీళ్ళతో చేసి ఇద్దరు నామినేషన్ చేయాలన్న అది ట్విస్ట్ చూశారు కదా బిగ్ బాస్ 8లో. అదే ట్విస్ట్, సేమ్ ట్విస్ట్ అనేది దీంట్లో స్టార్ట్ అన్నది, దీంట్లో వస్తుందన్నమాట 9లో. ఇక్కడ వచ్చి వాళ్ళు వచ్చి ఇద్దరు కంటెస్టెంట్ని నామినేషన్ చేయాలి. నామినేషన్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే, బయట వీళ్ళు సొసైటీలో బయట గేమ్ చూసి వచ్చారు కదా, ఎవరి గేమ్ ఎట్లుంది, ఎవరి నిజస్వరూపం ఎట్లుంది, బయట ఒక విధంగా లోపల ఒక విధంగా మాట్లాడుతున్నారా, అసలు పర్పస్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి తెలుస్తుంది. కెమెరా ముందు ఏం మాట్లాడతారు, కెమెరా వెనకాల ఏం మాట్లాడుతున్నారు, అసలు గొడవలు ఎట్లా జరుగుతున్నాయి ఏందని మాట్లాడతారు. ఇంకొకటి ఏంటంటే, భరణి శంకర్ మన హరిత హారిస్కు ఎలిమినేషన్ అయినప్పుడు హరిత హారిస్ నిజంగా ఎలిమినేషన్ అయ్యారా, కావాలని ఎలిమినేషన్ అయ్యారా? అతను భరణి శంకర్కి తరుణ్జకి దివ్య వల్లనే భరణి శంకర్ గేమ్ పోయిందా, లేకపోతే తనుజ వల్ల గేమ్ పోయిందా? తనుజ వీళ్ళు డబల్ ఫేస్తో ఆడుతున్నారా, లేకపోతే కెమెరా ముందు వేరే విధంగా మాట్లాడుతున్నారా? అన్ని క్లారిటీగా భరణి శంకర్ చూసుకొని వస్తాడు. హరిత హారిస్ చూశారు, అలాగే శ్రీజ గారు చూశారు. వీళ్ళు వచ్చి నామినేషన్ చేసే పాయింట్లో వీళ్ళు వచ్చేసి వాళ్ళ కెమెరా ముందు నాకైతే సంజన వచ్చేసి సంజన కదా తన పేరు, సంజన వచ్చేసి మన పృథ్వీకి నిఖిల్ రాజ్కి ఎలా బయట గేమ్ చూసి నామినేషన్, సంజన కాదండి తన పేరు సోనియా వచ్చేసి నిఖిల్కి పృథ్వీరాజ్కి ఎలా నామినేషన్ చేసిందో మన భరణి శంకర్ వచ్చి కూడా అలానే సేమ్ యాక్సిస్ తప్పర్థం చేసుకొచ్చి దివ్యను అండ్ తనుజకు నామినేషన్ చేసేటప్పుడు ఉంటుంది మమ్మ పాయింట్. ఒకవేళ నామినేషన్ చేస్తే మాత్రం నిజంగా అందరు నిజ స్వరూపాలు బయటకు పోతాయి. మన భరణి శంకర్ ఎందుకు ఎలిమినేషన్ అయ్యారో కూడా తనకు అర్థమైంది కాబట్టి సండే వస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి క్లారిటీ తనకు తెలుస్తుంది. క్లారిటీ వల్ల అయితే నాకైతే నిజంగా అప్పుడు చూడండి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా మామ, నిజంగా ఓవరాల్గా ఎంటర్టైన్మెంటే వేరే. ఇంకొకటి ఏంటంటే మన హరిత హారిస్ వస్తున్నాడు. హరిత హారిస్ నువ్వు ఎంత ఆడ పిఎం అయినా నిలబడి సీఎం అయినా నిలబడి ఎవడైనా తనకు నచ్చిన పాయింట్ అవుట్లో కరెక్ట్ మొహం మీద ఏదో చెంప మీద లాగి పెట్టినట్టు డైరెక్ట్ అయితే మొహం మీద మాట్లాడతాడు. ఇతను చెప్పే పాయింట్ కూడా ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో నాకైతే అర్థం అవట్లేదు. ఇతని పాయింట్ కోసం ఇతను నామినేషన్ చేసే పాయింట్ల కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ బిగ్ బాస్ హౌస్లో అందరు సెలబ్రిటీసే ఉన్నారు. కామన్ మ్యాన్స్ ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ లేరు. అందరూ కామన్ మ్యాన్ నుంచి బయటికి వచ్చేసారు. సో ఇక్కడ కామన్ మ్యాన్కి బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు వైల్డ్ కార్డ్ మన ఎలిమినేషన్ అయిన వీళ్ళ నలుగురు కామన్ మ్యాన్స్ బిగ్ బాస్ హౌస్లో వెళ్ళి వీళ్ళు వచ్చేసి అలాగే మన సెలబ్రిటీస్ కూడా బిగ్ బాస్ హౌస్లో వెళ్ళి సెలబ్రిటీస్ని నామినేట్ చేస్తారా, కామన్ మ్యాన్స్ని నామినేట్ చేస్తారా అనేది క్లారిటీ తెలియదు. సో ఈ నలుగురు నామినేషన్ మన కామన్ మ్యాన్కి బిగ్ బాస్ హౌస్లో 1 వీక్ వరకు ఉంచే అవకాశం ఉందని కూడా టాక్ అనిపిస్తుంది. ఇక్కడైతే ఒకటి ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, కన్ఫర్మ్గా శ్రీజ అయితే
99.99 100% అయితే 99% అయితే బిగ్ బాస్ హౌస్లో ఉండే అవకాశాలు ఉంది, మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే జనాలు అంత గొడవ చేశారు శ్రీజ ఎలిమినేషన్కి, అంత చేశారు. ఇక్కడ శ్రీజ బిగ్ బాస్ హౌస్లో కనుక ఉంటే 100% ఎవరికైతే కళ్యాణ్కి, శ్రీజకి, తనుజకి, ఇమాన్యుయల్కి ఈ నలుగురు మధ్యలో టాప్ 5 టాప్ 4 మధ్యలో గొడవ జరుగుతుంది మామ, బీభత్సమైన జరుగుతుంది. ఎవరైతే కొంచెం తారుమారైనా పైకి కిందికి మారే అవకాశాలు కూడా ఉంది. శ్రీజ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, 99% 1% అయితే తేడా నాకైతే తెలియదు. ఈ 1% అనేది క్లారిటీ లేదు. బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది. వీళ్ళు నలుగురిని వీక్ మొత్తం ఉంచుతారు అనేది కూడా టాక్ అనిపిస్తుంది. కానీ వీళ్ళు నలుగురినికే కాదు, వీళ్ళున్న ఎలిమినేట్ అయిన వాళ్ళందరినీ ఉంచి వాళ్ళ దాంట్లో ఎవరికైతే ఓట్లు ఎక్కువ పడుతుందో వాళ్ళని బిగ్ బాస్ హౌస్లో ఉంచాలని ఆ ప్లాన్ చేస్తే బాగుంటుంది. మ్యాక్సిమం మనకు తెలుసు శ్రీజ అయితే బీభత్సంగా ఓట్లు పడ్డాయి. ఇప్పుడు బీభత్సంగా బయట కాంట్రవర్సీ అయిపోయింది, బీభత్సంగా పబ్లిసిటీ అయింది. కాబట్టి శ్రీజకు 100% నువ్వు కాదన్నా అవునన్నా ఆడ ఓట్లు అయితే శ్రీజగా పడుతుంది. బిగ్ బాస్ హౌస్లో ఎట్లాగో శ్రీజనే ఉంటుంది. మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో యథావిధిగా శ్రీజ నామినేషన్ చేసే పాయింట్లు ఉంటాయి, నామినేషన్ చేస్తుంది, టాస్క్లు ఆడుతుంది, అన్ని జరుగుతుంది మామ. ఇదైతే నిజంగా నేను చెప్పేది. మీరు కావాలంటే నా వీడియోని చూడండి, చూడకపోండి, కానీ నేనైతే అన్ని నిజాలే చెప్తాను. నాకు ఏ రూమర్స్ రావు, ఎలాంటి పాయింట్స్ రావు, నాది ఉన్నది ఉన్నట్టే చెప్తా. నాకు ఎవరైతే అమౌంట్ ఉండే ఇయ్యట్లే, నాకు అన్ని ఫ్యాట్గానే చెప్తా. ఇక్కడ టాస్క్ల పర్పస్ మీద కూడా కొన్ని హోరాహోరీ జరుగుతుంది. ఇక్కడ టాస్క్ అనేది కూడా ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న టాస్కులు కూడా కొంచెం బోరింగ్ అనేది, అంత మ్యాటర్ లేదు. నామినేషన్ అక్కడ బిగ్ బాస్ కొన్ని టాస్క్లు ఇచ్చారు. నిన్న మొన్న ఎపిసోడ్లో టీ కొట్టంట, పానీపూరి అంట. అసలు వాళ్ళు ఆ టాస్క్ను అన్నట్టు కూడా ఆడాలి కదా. సంజన టీ కొట్టు, ఇటు దివ్యల మాధురి అంట, తను వచ్చేసి పానీపూరి తింటూనే ఉన్నది, ఇటేమో వీళ్ళు అమ్మడానికి ఇచ్చిన వస్తువులు తింటారు. ఆ టాస్క్ లేకపోతే తినడానికి పోతున్నారా? నాకైతే ఏం అర్థం అవట్లేదు. టాస్క్ లెక్కనే లేదు. చిల్లర అంటే చిల్లర టాస్క్ లెక్క ఉంది. అక్కడ బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తున్నా కూడా మీరు జనాలను ఏ మెసేజ్ ఇద్దామని వార్నింగ్ ఇస్తున్నా కూడా ఇటు విని ఇటు తీసేస్తున్నారు కంటెస్టెంట్లు. అట్లా అవుతుంది బిగ్ బాస్ సీజన్ అయితే. ఇదైతే నాకైతే ఓవరాల్గా నాకు నచ్చట్లే. వైల్డ్ కార్డ్ ఎంటర్ అయితే వీళ్ళందరూ, వైల్డ్ కార్డ్ కాదు సారీ, మన వీళ్ళందరూ అయితే సండే రోజు అనేది వెళ్తారన్నమాట. ఈ సండే రోజు ఎపిసోడ్ మండే చూపిస్తారా, లేకపోతే సాటర్డే చూపించి సండే వేస్తారా, సండే ఎపిసోడ్లోనే వేస్తారా, నామినేషన్ పాయింట్లు అలాగే ఎలిమినేషన్ వేసే పాయింట్లు అప్పుడే చెప్తారా అనేది క్లారిటీ అయితే తెలియదు మామ. క్లారిటీ రాగానే వీడియో చేస్తా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి. షార్ట్ వీడియోస్ మన ఇన్స్టా పేజీలో కూడా ఉంటుంది. యూట్యూబ్లో కాకుండా మన ఇన్స్టా పేజీలో కూడా ఉంటుంది. మన యూట్యూబ్ బయో కింద మన ఇన్స్టా పేజ్ ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి ఒకసారి.